హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా ఎన్నో డ్రింకులు చేసుకుంటూ ఉంటాం కదండి. సో అందులోకి బాగా ఉపయోగపడే రోజ్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. రోజ్ సిరప్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. సమ్మర్ డ్రింక్ చేసుకోవాలనుకున్న సూపర్ మార్కెట్లో రూఅఫ్జా దొరుకుతుంది. సో అది కొనుక్కుంటూ ఉంటాం కదా, అలా కొనుక్కునే పని లేకుండా సో ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఆ రెసిపీ ఏంటి అనేది చక్కగా చూసేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ముందుగా గ్యాస్ మీద ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి ఏ కప్పు మెజర్మెంట్తో తీసుకుంటున్నారో దాంట్లోనే నీళ్ళు కూడా తీసుకోవాలి. చూడండి, ఈ కప్పులో నేను చక్కెర తీసుకుంటున్నాను, 2 కప్పులు చక్కెర తీసుకుంటున్నాను. ఇంకో కప్పు కూడా వేసుకుంటున్నాను. 1/2 కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు అదే కప్పులో 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 2వ కప్పు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇందులోకి కలర్ కోసము 1/2 బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ బీట్రూట్లోని కలర్ అంతా ఈ షుగర్ సిరప్లోకి దిగుతుంది. చూడండి చూడండి ఇలా బాగా ఉడుకుతుంది. తీగ పాకం రానవసరం లేదు, ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. రోజ్ పెటల్స్ వేసుకుందాము. లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, ఎటువంటి తీగ పాకం రానవసరం లేదు. ఒక 5 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ మొత్తం చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులో ఇలాచి ఒక 3 ఇలాచి వేసుకుంటున్నాను, మెత్తగా దంచుకొని వేసుకోవాలి. ఈ రోజ్ ఎసెన్స్ ఒక 4 చుక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము. ఇలా టీ వడగట్టుకునే స్ట్రైనర్లో వేసుకుందాం. సిరప్ మొత్తాన్ని కూడా చల్లారిపోనివ్వండి. చల్లారిపోయిన సిరప్ని గాజు సీసాలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 మంత్ నుంచి 2 మంత్స్ దాకా ఈజీగా నిల్వ ఉంటుంది. అదే మీరు బయట పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు స్టోర్ ఉంటుంది అన్నమాట. ఇంతేనండి, రోజ్ సిరప్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. రోజ్ పెటల్స్ ఉంటే సరిపోతుంది. ఈ రోజ్ సిరప్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న రోజ్ సిరప్ని రోజ్ సిరప్ కావాలన్న డెసర్ట్లోకైనా లేదా డ్రింక్స్లోకైనా వేసుకోవచ్చు. ఈ హోమ్ మేడ్ రోజ్ సిరప్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.